హై వ్యూవర్స్, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ మూమెంట్లో జనరల్గా ఏ పార్టీ వాళ్ళైనా ఏ టాపిక్ డిస్కస్ చేస్తారు మీరు చెప్పండి. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినా, జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళినా, బీజేపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినా, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళినా, అంటే ఎందుకు ఈ మాట అంటున్నా, వాస్తవానికి వైసీపీ నుంచి కదండి బాబు బయటకు వస్తున్నారు. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరారు కదండి. మొన్న ఆ ఎలీజా, ఆర్దరు, మొన్న ఎంఎస్ బాబు ఎవరు, అండ్ టీడీపీలో కొంతమంది వచ్చున్నారు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది వచ్చున్నారు, అండ్ జనసేనలో కొంతమంది వెళ్ళారు. సో వైసీపీ నుంచి కదా వీళ్ళంతా బయటకు వస్తున్నారని మీరు అంటారేమో. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. చిన్న లాజిక్ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నారు, వైసీపీలో ఉంటే తిట్టాలండి. ఎవరిని? చంద్రబాబుని, లోకేష్ని, టీడీపీలో ఉన్న మిగతా వాళ్ళని, అందులో కూడా ఆడవాళ్ళని, ఫ్యామిలీస్ని. ఇక జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన యొక్క భార్యల గురించో ఇంకా రకరకాలు. సో అది మా వల్ల కాదు, మేము అందుకే బయటకు వచ్చాం. అది వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మైలవరం అతను కానీ, కోటరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు అతను కానీ, అండ్ లావు శ్రీకృష్ణదేవరాయలు నరసపేట అతను కానీ, ఇంకా రిమైనింగ్ మరి కొంతమంది, వాళ్ళంతా చెబుతుంది ఇదే. మేము పద్ధతిగా పెరిగాం, పద్ధతిగా రాజకీయాలు చేస్తాం, అంతే తప్ప ఈ బూతులు తిడతాలు, పనికి మాత్రంగా ఉండటం మా వల్ల కాదు. ఇదే వాళ్ళంతా చెప్పారు. మరి ఇందానే అన్నట్టు టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎవరైనా కనుక వైసీపీలోకి వెళ్తే మరి వాళ్ళు చేసేది ఏంటి అంటే, ఇదిగో ఇదే. ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారో, చంద్రబాబు, లోకేష్ సంబంధించి వాళ్ళు ప్రాపర్గా ఉన్నా, ఎప్పటికప్పుడు వాళ్ళ అసెట్స్ ఎంత ఏంటి చూపిస్తున్నా, వాళ్ళ అవినీతి అని చెప్పేసి అంటారో, చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన డెవలప్మెంట్ తాలూకు ఏదైనా ఉన్నా అది కాదు ఇది అని చెప్పేసి అబద్ధాలు చెప్తారో, వాదే మెయిన్ క్వాలిఫికేషన్ ఇక్కడ వైసీపీకి సంబంధించి. ఒక రోజా తీసుకోండి, ఒక అంబటి రాంబాబు తీసుకోండి, ఇలా ఎందుకులే ఇంకా పేర్లు ఎందుకు, వైసీపీ మొత్తం జల్లెడ పట్టండి. మీకు బూతులు మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ భార్యల టాపిక్ తేవాలా, అండ్ చంద్రబాబు నాయుడు యొక్క ఫ్యామిలీ టాపిక్ రేస్ చేయాలా. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు మామన అంటా ఉన్నారే. ఆ లక్ష్మీపార్వతి ఉంది కదా, 1999లో ఎలక్షన్ అప్పుడు, 1995లో ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి మరణించింది. దెన్ 96, 97, 98, 99 4 years ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు కదా. లక్ష్మీపార్వతికి వచ్చింది ఎన్ని ఓట్లు, హరికృష్ణకి వచ్చింది ఎన్ని ఓట్లు. ఎందుకంటే హరికృష్ణ టాపిక్ కూడా తెస్తారు ఇక్కడ. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా చంద్రబాబు నాయుడు వాడుకొని మోసం చేశాడు, అందుకే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు, కళ్యాణరామ్ దూరంగా ఉన్నాడు అని చెప్పేసి. సో ఇక్కడ కూడా డైరెక్ట్ పాయింట్కి వస్తాను నేను. ఆ రోజు హరికృష్ణకి వచ్చింది ఎన్ని ఓట్లు, లక్ష్మీపార్వతికి వచ్చింది ఎన్ని ఓట్లు, కాంగ్రెస్కి వచ్చింది ఎన్ని ఓట్లు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీకి వచ్చింది ఎన్ని ఓట్లు. అద్భుతమైన మెజారిటీ. అంటే ఏంటి, వారంతా ఆ రోజు అర్థం చేసుకున్నారు, ఎన్టీ రామారావు దగ్గర లక్ష్మీపార్వతి ఉండటం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరగబోతోంది, పార్టీలు చీలికలు రాబోతున్నాయి, ఏ క్షణం ఏదైనా సరే జరగవచ్చు. ఇటువంటి ఉంటే పార్టీని కాపాడుకోవాలంటే ఎన్టీ రామారావు గారిని పక్కకు పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి పార్టీని వేరే అతని చేతిలోకి పెట్టాలి, పార్టీలు ఎప్పటి నుంచి ఉన్నారో వాళ్ళ చేతిలో అన్నట్టు కదా. ఇదే విషయం ఎన్నో సందర్భాల్లో చెప్పున్నారు. ఈ తరంలో వాళ్ళకి తెలియదని అసలు ఎంత ధరణ అంటే గోబెల్స్ ప్రచారం లాగా ఒక అబద్ధాన్ని మనసారి చెప్తే నిజమైపోయింది అన్నట్టు రకరకాలుగా. సో ఆయన అయిపోయింది కదా, ఎన్టీ రామారావు ఫ్యామిలీకి సంబంధించి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించి అయిపోయింది కదా. తర్వాత ఇంకా హరికృష్ణ కూడా చెప్పాలి. హరికృష్ణకు సంబంధించి ఆయన ఇదిగో వీళ్ళకి సీట్ ఇవ్వాలనో లేదన్నప్పుడు రకరకాలుగా అంటున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు వేరు, మీరు చెప్పేది వేరు అన్నట్టుగా అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు నిజమే. అంటే ఎన్టీ రామారావు కొడుకునేంత మాత్రాన సీట్ ఇవ్వాలా, ఎన్టీ రామారావు కొడుకునేంత మాత్రాన అడిగినది ఏది ఉంటే అది ఇవ్వాలా, కాదు కదా. సో పార్టీ కూడా కొన్ని బైలాస్, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. లైక్ ఆవేళ చేసాడు, అండ్ ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు ద బెస్ట్ వాళ్ళు ఉంటూనే ఉన్నాడు. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీలో అంతా కలిసిమెలిసి ఉంటారు, బట్ బయటికి మాత్రం వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టుగా వైసీపీ క్రియేట్ చేస్తారు. అది నమ్ముతారు కొంతమంది పిచ్చోళ్ళు. ఏది అయిపోయింది. నెక్స్ట్ ఇంక పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వద్దాం. ఫస్ట్ భార్య అసలు పెళ్లి అన్న ఆలోచన సరిగా ఉండి లేక ఉన్న మూమెంట్లో పెళ్లి చేయటం, ఆ తర్వాత
వారిద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేదన్నప్పుడు సరైన సఖ్యత లేకపోవడంతో దూరం జరిగారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వైజాగ్లో ఉంటే పవన్ కళ్యాణ్ భార్య వాళ్ళ ఫ్యామిలీ దెన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మొత్తానికి విడాకులు, భరణం, రీచ్ అనేవి మొత్తం అఫీషియల్ వెళ్ళలేదు. ఆతో రేణుదేశ దగ్గర అవటం, పెళ్లి చేసుకోవటం, పెళ్ళయింది. ఆమె హీరోయిన్గా వచ్చింది, ఈయన హీరోగా ఉన్నాడు. లైఫ్ అలా మూవ్ అవుతున్న మూమెంట్లోనే ఎక్కడో ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషను, మిస్అండర్స్టాండింగు, లేదంటే కలిసి నడవలేమని అనుకున్నారు. దెన్ విడాకులు తీసుకున్నారు. దెన్ అక్కడ కూడా పిల్లల బాధ్యతను తీసుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లలు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. విడివిడిగా అమ్మ నాన్నలు ఉన్నారు, బట్ పిల్లల విషయంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకుంటూనే ఉన్నాడు. అన్ని సవ్యంగా లీగల్గానే చేశాడు. దెన్ ఇప్పుడు అన్నా లెజ్నోవా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూనే ఉన్నారు. రేణుదేశాయ్ కూడా మన మధ్య వచ్చి చెప్పింది ఏంటిది, ఫ్యామిలీ అన్నప్పుడు మా వ్యక్తిగతమైనది, మా పర్సనల్ థింగ్, సొసైటీకి సంబంధించి అనుకున్నప్పుడు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను. సొసైటీ అంటే ఆయనకి పిచ్చి. ఆయన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఏంటి అనేది కూడా లెక్కలేసుకోడు. సొసైటీకి అవసరం అంటే ఇచ్చేస్తూనే ఉంటాడు. ఇటువంటి వ్యక్తి కావాలి, ఇటువంటి వ్యక్తి గెలవాలి, గెలిపించండి, గెలిపించుకోండి, రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పేసి ఆమె చెప్పారు. ఆమె అలా చెప్తే రోజా వైసీపీ మిగతా వాళ్ళు వచ్చి అసలు అలా చెప్పింది ఈమె, ముందోసారి ఇప్పుడోసారి ఏంటిది అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే మొగుడు పిల్లలకి సంబంధించి కూడా మీరే స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు చెప్పాలన్నమాట. స్క్రిప్ట్కి అలవాటు పడ్డ బతుకులు అనమాట ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఈ పోతిని మహేష్ జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళాడు. ఇక అతను మొదలెట్టాడు. ఫస్ట్ క్వాలిఫికేషన్ అదే కదా, ఏంటి, పవన్ కళ్యాణ్ భార్యల టాపిక్ తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ విమర్శించాలి. పిఠాపురంలో గృహప్రవేశానికి అన్నా లెజ్నోవా కూడా వస్తే బాగుండేది, కానీ ఆమె రాలేదు. ఎందుకు ఏంటి? ఇప్పుడు ఈ వైసీపీలకి ఏం మాట్లాడుతున్నారు, ఇంకేమైనా మూడో భార్య కూడా విడాకులు ఇచ్చాడు, ఇంకేమైనా మూడో పిల్లలను కూడా వదిలిపెట్టేశాడు, ఇంకేమైనా నాలుగో క్యాండిడేట్ కోసం వెతుకుతున్నాడు. ఆల్రెడీ రెడీగా ఉండేది ఎక్కడో చోట. ఇది వాళ్ళ బతుకులు. ప్రత్యేక హోదా ఏమైంది, మద్యపాన నిషేధం ఏది, జాబ్ క్యాలెండర్ ఏది, మెగా డిఎస్సీ ఏది, పొలం మీద కంప్లీట్ కాల, రాజధాని ఎక్కడ, కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరిగాయి, రోడ్లు ఎందుకు అధ్వానంగా ఉన్నాయి, చెత్త పనులు ఏంటి, ఇవేమి డిస్కస్ చేయం. టిట్కో ఇల్లే ఇవేం డిస్కస్ చేయం. ఈరోజు దారుణంగా ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సమస్యను అదే డిస్కస్ చేయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది లేదు. క్లియర్గా నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎవరు అన్నారు, జైలుకి బెయిల్కి మధ్య ఉన్నటువంటి జీవితం ఈ జగన్మోహన్ రెడ్డిది, అటువంటి వాడిని నమ్మి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు మీరు, సర్వనాశం చేసి పెట్టాడు, ఇంకా అతన్ని నమ్ముతారా, ఇంకా అతను వెంట ఉంటారా, ఆలోచించుకోండి. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పట్టుకెళ్ళిపోయాడు, ఆయన ఒక మనిషా ఛీ అని చెప్పేసి అంటూ నేను పవన్ కళ్యాణ్ చెప్పాడు, జగన్ గుర్తుంచుకో, నీకు ఇంకా నెల టైం ఉంది, మా గవర్నమెంట్ రాగా నిన్ను జైలుకి పంపడం ఖాయం, నువ్వు చేసిన అవినీతింతా బయట పెట్టడం ఖాయం, నిన్నుగా ఉపేక్షించని చెప్పేసి అతను అన్నాడు. రియాలిటీ అదే. జనాలకి ఏ కాడికి ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు, పక్కన ఉన్న పిల్లల గురించి, లేదన్నప్పుడు ఆ మోసం చేస్తాడు ఈ మోసం చేస్తాడు, ఈ సొల్లు కబుర్లు వాళ్ళు చెప్తూ ఉంటే పిచ్చోళ్ళకి మళ్ళీ జనాలు ఎంటా ఉన్నారు. ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఏదేదో మాట్లాడుతాడు ఏంటి అన్నట్టుగా ఉన్నారు. అరే ఏది కావాలో అది మాట్లాడుతున్న వాళ్ళేమో ఈ టీడీపీ అండ్ జనసేన వాళ్ళు, ఏది అవసరం లేదో అదే మీకు అవసరం ఉన్నట్టుగా మేము పిచ్చోలు చేసి ఆడిస్తుంది మీ వైసీపీ వాళ్ళు. ఇప్పటికన్నా మారండి. ఇంకా 32 రోజులు ఉంది ఎన్నికకి. దయచేసి మీ మనస్సాక్షితో ఓటు అయితే వేయండి.